హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సిరి కిచెన్ టిప్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టుడేస్ రెసిపీ ఏంటంటే బాదం మిల్క్ అండి. చాలా టేస్టీగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలనే చూపిస్తాను ప్రాసెస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ పాలు కావాలి 1/2 లీటర్. అది ఎన్నైనా తీసుకోవచ్చు అండి, దాన్ని బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది. కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, అలాగే షుగర్ టేస్ట్కి తగినంత, బాదం పప్పు, జీడిపప్పు, అలాగే ఫ్లేవర్ కోసం యాలకులు. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. తయారు చేసే విధానం ఏంటంటే, ఫస్ట్ మనం బాదం పప్పుని ఒక 4 లేదా 5 పప్పులు ఉంటాయి కదా బాదం పీసెస్, వాటిని నానపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి రియల్ బాదం ఫ్లేవర్ రావాలి కాబట్టి నేను బాదం పప్పుని నానబెట్టుకుంటున్నాను అనమాట. అది ఎలా చేస్తాను అనేది చూడండి. బయట యాక్చువల్లీ ఏంటంటే దీని ప్లేస్లో మాస్ పౌడర్ అని చెప్పి బయట మనకి దొరుకుతుంది అనమాట. బయట వాళ్ళందరూ ఆ మాస్ పౌడర్నే వాడుకుంటారు. సో అది లేని వాళ్ళు ఇలాగ బాదం పప్పుని రియల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఎంత అంటే రియల్ బాదం పాలు టేస్ట్ వస్తుంది అనమాట. ఒరిజినల్ బాదం పాలు ఇలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలో పాలు పోసేసుకుంటున్నానండి. అది 1/2 లీటర్ అయినా అవ్వండి, 1/2 లీటర్ అయినా అవ్వండి. పాలు బట్టి మనకి బాదం మిల్క్ అనేది వస్తుంది అంతే. ఎన్ని పాలైనా తీసుకోవచ్చు. దీనిలోకి కస్టర్డ్ పౌడర్ సేమ్ వేసుకోవడమే, 2 టేబుల్ స్పూన్స్ అంతేనండి. తీసుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసుకొని కుకింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. బాగా పాలు అనేవి బాగా పొంగే వరకు రావాలన్నమాట. ఈలోపు కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. మీరు ఎన్ని పాలైనా తీసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ సరిపోతుందండి. పాలు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటుంటే 1/2 లీటర్ కన్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అట్లా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసరికి పక్కన పెట్టేసుకుని కస్టర్డ్ పౌడర్ దీనిలోకి చిన్న చిన్న పీసెస్ మనకి నోటి కింద తగలడం కోసమని, మనకి బయట బాదం పాలలో బాదం పప్పు, జీడిపప్పు తగులుతూ ఉంటాయి కదా. సో అలా దానికోసమని నేను ఏం చేస్తున్నాను అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఈలోపు పాలు పొంగినాయి కాబట్టి మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. పాలు అనేది పొంగు పట్టేసింది అనమాట. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, పాలు అనేది వెంటనే చిక్కబడిపోతాయి మనకి. చూసారు కదా, మనకి చిక్కదనం అనేది కస్టర్డ్ పౌడర్ పడంగానే వెంటనే చిక్కదనం అనేది వచ్చేస్తుంది అనమాట పాలకి. నీట్గా కాసేపు మనకి కస్టర్డ్ పౌడర్ ఏంటంటే కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, సో అది పోయే వరకు మనం కొంచెం కుక్ చేసుకోవాల్సి వస్తుంది, ఒక 5 మినిట్స్. ఈలోపు ఏమవుతుందంటే మనకు కొంచెం చిక్కదనం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఈ కస్టర్డ్ పౌడర్ అంతా నార్మల్ అయిపోయేలోపు ఇది మాస్ పౌడర్ వేసుకొని వాడుకునే దానికన్నా కానీ ఇంకా టేస్టీగా ఉంటుందండి. బయట మనం కొనుక్కునే వాటికన్నా టేస్టీగా ఉంటుంది. మనం ఇలాగా స్వచ్ఛమైన బాదం పప్పుతో ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టేస్ట్కి తగినంత సాల్ట్. నేను 1/2 లీటర్కి 5 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నానండి, సరిపోతుందని. నీట్గా షుగర్ మొత్తం కరిగిపోయే వరకు, మనం మెల్ట్ అయ్యే వరకు మనం కలిదిప్పుకోవాలి. చూసారు కదా, ఇట్లాగా నీట్గా మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలిదిప్పేసుకోవాలండి పాలు అనేది. సైడ్ ఉన్న మీగడని ఎందుకు అలా అంటున్నానంటే, మనకి మీగడ అనేది పాలల్లోకి వస్తే ఆ ఫ్లేవర్ అనేది టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే మీగడి పాలలోకి లాగేసుకుంటున్నాను అనమాట, సైడ్స్ ఉన్నది. ఇలాగ నీట్గా సైడ్స్ ఉన్న మీగడంతా పాలల్లో కలిపేసుకొని పాలు బాగా చిక్కబడి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం కలితిప్పుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం పక్కనే జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న పీసెస్గా పెట్టుకున్నాం కదా. ఫస్ట్ యాలకుల పొడి యాడ్ చేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బాదం పప్పు, అలాగే జీడిపప్పు పీసెస్గా కాదు, మామూలుగా పెద్ద వాటిలాగా ఉంచుకుంటామంటే బయట మనకి పెద్దగా తగులుతాయి కదా, అలాగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం.
బాదం పప్పు జీడిపప్పు ఉన్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం బాగుంటుందండి. ఇట్లాగనే సేమ్ ఇంకా ఏం చేయాలంటే ఇలా బాగా మనకి కుక్ అయిన తర్వాత మొత్తం కంబైండ్ అయిపోయిన తర్వాత మనం బాదం పప్పు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బాదం పప్పును ఏం చేయాలంటే వేడి నీళ్ళలో ఫస్ట్ స్టార్టింగ్ వేడి నీళ్ళలో పెట్టాం కాబట్టి మనకి నీట్గా నానిపోతుంది అనమాట బాదం పప్పు అనేది. అప్పుడు ఏం చేయాలంటే ఆ బాదం పప్పును మనం చిన్నగా గోరుతో తీస్తూ ఉంటే మనకి పొట్టంతా పైన వచ్చేస్తుందండి. అంటే ఒక 10 మినిట్స్ వేడి గోరు వెచ్చని నీళ్ళలో యాడ్ చేసుకుంటున్నాను నేను. నార్మల్ నీళ్ళల్లో యాడ్ చేసుకుని మనకు కనీసం హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అనమాట. సో అందుకని కొంచెం వేడి నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో యాడ్ చేసుకుంటే మనం ఈ బాదం పప్పు అనేవి మనకి ఈజీగా పై తోలు అనేది ఊడొచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలాగా మొత్తం జీడిపప్పు అన్నిటినీ తీసేసుకోవాలి. ఇలాగా కొన్ని పాలు ఏం చేశానంటే మనం పొయ్యి మీద పెట్టుకున్న ఉన్నాయి కదా, ఆ కొన్ని పాలు ఏం చేశానంటే కొంచెం సపరేట్గా తీసుకొని దానిలో మనం తొక్కు తీసిన బాదం పప్పు ఉన్నాయి కదా, తోలు తీసినవి, ఆ బాదం పప్పుని ఇందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట. పొగలు వస్తున్నాయి కదా, కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని మనం పాలు కొన్ని తీసుకున్న పాలని బాదం పప్పు యాడ్ చేసుకున్న పాలని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మనకి బాదం పప్పు కానీ ఏం లేకుండా నీట్గా పేస్ట్ అనేది వచ్చేసింది అనమాట. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా, యాడ్ చేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నానండి. ఈ పాలని సపరేట్గా గిన్నెలోకి తీసుకొని దానిలో బాదం పప్పు వేసి మిక్స్ చేశాను అంతే, ఏం లేదు, కొన్ని పాలు సరిపోతాయండి. టేస్ట్ అయితే బయట ఫ్లేవర్ కన్నా చాలా బాగుంటుంది. అలాగే బాదం ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తాగితే టేస్ట్ అయితే సూపర్ ఆసమ్ ఉంటుందండి. మేము ఇట్లనే చేసుకుంటాము, బయట దానికన్నా ఇది బాగుంటుందని. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని